నిమిత్తమై ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బహుఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒకసారి ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి ప్రభువా, రాలేక వెనుక ఉన్న బిడ్డలందరినీ ప్రభువా నీ సన్నిధానానికి త్వరగా నడిపించి మీ ఆశీర్వాదాలు తండ్రి ప్రభు ఎవరునూ మరి తృణీకరించకుండా నాయన వారందరూ నీ మందిరంలో చేరి ప్రభువా నీ వాక్యాన్ని వినగలుగుటకు వాటిని అనుసరించి నడవగలగడానికి తండ్రి ప్రభువా గొప్ప కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి ప్రభువా, ఈ రాత్రి తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడి తండ్రి ప్రభువా నీ నామం నాకు మహిమ తెచ్చుకొనుమని తండ్రి ప్రభువా అల్పుడనైనా నన్ను కూడా తండ్రి ప్రభువా నీ పాత్రగా వాడుకొని నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి సమయంలో చదవబడిన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ మరి ఫిలిప్పీలతో వారు చేస్తున్నటువంటి ఈ యొక్క మరి పత్రికను మరి చదువుతున్నప్పుడు మరి పౌలు గారి యొక్క స్థితిని గురించి, మరి పౌలు గారికి ఉన్నటువంటి అతిశయమును గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నీలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, పౌలు గారు మరి రక్షింపబడిన తర్వాత అనేక మరి సువార్తను అంటే క్రీస్తు యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి యేసే నిజమైన దేవుడని, యేసు క్రీస్తు వారే నిజమైన రక్షకుడు అని, లోకరక్షకుడని మరి అనేక రకాలుగా ఆయన విశ్వసించినట్లుగా మనము అపోస్తల కార్య గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి పౌలు గారు ఎప్పుడైతే రక్షణ పొందుకుని ఉన్నారో ఆ రక్షణ పొందుకున్నప్పటి నుంచి ప్రభువులో ఎంత బలముగా నిలబడాడో, మరి ఎంతగా మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తు సువార్తను మాత్రం ఏనాడు కూడా ఆయన విడిచిపెట్టలేదు, ఆయన వెనుదిరిగి వెళ్ళిపోలేదు. మనమైతే ప్రియులారా, ప్రభువుని నమ్ముకుంటే మరి శ్రమలు వస్తాయి, క్రీస్తుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అని తెలిస్తే మనం ఎవ్వరము కూడా మరి ప్రభువుని నమ్ముకోము కదా. అందుకే ఈనాడు ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని రక్షించడానికి సమర్థుడు అని మనము నమ్ముతున్నాం, మంచిదే. కానీ ఎప్పుడు నమ్మాలంటే ప్రియులారా, మన విశ్వాసాన్ని బట్టి మనము నమ్మాలి. అప్పుడే మన జీవితంలో కార్యం జరుగుతుంది. మనం షడ్రక్, మేషక్, అబేద్నెగోలను వారిని కూడా మనం చూస్తాం. వారికి శ్రమలు రాలేదా? శ్రమలు వచ్చాయి. వారిని 7 అంతలుగా మరి మండుచున్న అగ్నిగుండంలోనికి త్రోసివేసినప్పుడు కూడా మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు ఏమన్నారంట? మేము నీ యొక్క విగ్రహానికి మేము మొక్కము, కానీ ఏమంట, మీరు ఈ అగ్నిలో వేసినా మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి విశ్వాసం, మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి మనల్ని రక్షించేది ఏది అని అంటే ప్రభువు మీద ఉన్న విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. అందుకే ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళు కూడా మరి మండుచున్న అగ్నిలో ఉన్నప్పుడు వారు మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, మాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మేము నమ్మిన ప్రభువుని మేము మాత్రము విడిచిపెట్టము, నీవు మొక్కమన్న ఈ విగ్రహానికి మేము మొక్కము అనేటువంటి మరి విశ్వాసాన్ని వారు చూపిస్తున్నారు. అందుకే వారు ఏమంటారంటే, మమ్మల్ని ఈ అగ్నిలో నుండి అంటే ఈ యొక్క యాతన పడుతున్నటువంటి ఈ శ్రమలో నుంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా, చూడండి 2 రకాల విశ్వాసాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే రక్షించిన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాం, రక్షింపకపోయినా వారిలో విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాం. అంటే రక్షింపకపోయినా కూడా మేము నీవు చెప్పిన పని మేము చెయ్యము అన్నట్టుగా వారి విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనలో ఉందా అంతటి విశ్వాసం? అందుకే ప్రియులారా, ఈనాడు
చాలామంది దైవజనులు వాక్యాలు చెబుతున్నప్పుడు మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవకపోతే మనకు కష్టాలు వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి, మనకు శాపం వస్తుంది, మన మీదకి ఉగ్రత వస్తుంది అనేటువంటి మాటలు తెలియజేస్తూ ఉంటారు. ఈ మాటలు తెలియజేసే మాటల్లో ఉన్నటువంటి గూఢార్థం ఏంటంటే ప్రియులారా, మనం ప్రభువుని నమ్ముకుంటే ప్రభువు మనల్ని రక్షిస్తాడు. అందుకొరకే మనం ఎప్పుడు కూడా తప్పిపోకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుని మందిరంలో ఉండడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి. అందుకే ప్రియులారా, వినుట వలన విశ్వాసం కలుగుతుందిగా. ఏంటంట? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థతల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈనాడు మరి మధ్యాహ్న కాల సమయంలో మనం చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే, కానాను స్త్రీ విషయంలో మనం చూస్తాం కదా. కానాను స్త్రీ ఒక అన్యురాలైనప్పటికీ కూడా, తూరు సీదోను ప్రాంతాలలో ఉన్నప్పటికీ కూడా, మరి యూదులు సమరీయులతో సాంగత్యము చెయ్యరు అని తెలిసినా కూడా తన కుమార్తెకు పట్టిన దయ్యాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారిని బ్రతిమాలుకుంటుంది. ఎంతగా బ్రతిమాలుకుంటుందంటే ప్రియులారా, తన కుమార్తె బాగుపడడం కోసం తను ఏమైనా చేసేటువంటి పరిస్థితికి ఆమె వచ్చేసింది. అంటే క్రీస్తుని ఆమె నమ్మింది, విశ్వసించింది కాబట్టి ప్రియులారా, ఆ విశ్వాసం వలన తన కుమార్తెను రక్షించుకోగలిగింది. ఈనాడు మనలో కూడా అంతటి విశ్వాసం ఉంటే, మరి అది శ్రమ అయినా, కష్టమైన, మరి కరువైన, ఖడ్గమైన, అది ఏదైనా కూడా మనల్ని రక్షించేటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని మనం నమ్మాలి. అందుకే ప్రియులారా, రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా మనం చూస్తాం. ఆమె కూడా 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఉంది. రక్తస్రావంతో ఉన్నటువంటి ఆ స్త్రీ జీవితాన్ని కూడా చూస్తే, మరి వెలివేయబడినటువంటి స్థితి, తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, తన దగ్గర ఉన్నటువంటి మరి డబ్బును వృధా చేసుకోయింది. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, మంత్రసానుల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ బాగవుతుందంటే అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిన చోట అంతా కూడా తమ ధనాన్ని వ్యర్థపరచుకోయింది, కానీ ఎక్కడ కూడా స్వస్థత కలగలేదు. అయితే ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు మరి ఆ ప్రాంతంలోనికి వచ్చాడని తెలుసుకున్న వెంటనే ఈమె ఏం చేసిందంట? వెంటనే ఆయన చేసిన స్వస్థతల గురించి వినింది, యేసుక్రీస్తు వారు చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యాల గురించి వినింది కాబట్టి ప్రియులారా, నమ్మింది, వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క చెంగు ముట్టింది, తను వెంటనే స్వస్థత పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున చెప్పుకుంటూ పోతే ప్రియులారా, స్వస్థత పొందిన వారందరూ కూడా విశ్వాస వీరులే. స్వస్థత పొందిన వారందరూ కూడా విశ్వాస వీరులే. ఎందుకంటే వారు నమ్మగలిగారు, క్రీస్తు మా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, యేసుక్రీస్తు వారు మరి మమ్మల్ని ఎలాగైనా బ్రతికిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. చనిపోయిన లాజరు విషయంలో కూడా మనం చూస్తాం ప్రియులారా, ఎంతగానో ప్రేమించాడు యేసుక్రీస్తు వారు లాజర్ని. అయితే లాజరు చనిపోయి ఇప్పటికి 3 రోజులు అవుతుందంటే యేసుక్రీస్తు వారికి తెలియదా? అది కుళ్ళు పట్టి ఉంటుందని తెలియదా? కానీ యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నీవు నమ్మినెల్లా దేవుని మహిమను చూస్తావు. వెంటనే ప్రియులారా, నమ్మింది, వెంటనే లాజరు తిరిగి మరి సజీవుడిగా లేచి వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. అలాగున మన విశ్వాసాన్ని బట్టే మన జీవితాల్లో మనకు జరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలోనైనా కూడా ఒక మాటను క్రోడీకరించి చెబుతారు. ఏమంటారంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. కానీ నేను చేస్తున్నాను, నీవు స్వస్థత పొందుకున్నావు పో అని అన్నాడా? లేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులు కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ స్థలంలో ఉన్నా, నీకు కావలసిన మరి అవసరత, అది ఆరోగ్యపరమైన అవసరత అయినా, ఆర్థికపరమైన అవసరత అయినా, అది ఏదైనా కూడా నీకు జరగాలి అని అంటే, నీకు కలగాలి అని అంటే, ముందుగా ఏముండాలంట? మనలో విశ్వాసం అనేది మనలో ఉండాలి. అంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. అందుకే ప్రియులారా, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, కష్టానికి, సుఖానికి, నష్టానికి, ఆనందానికి కదా, అన్నింటిలో సమపాళ్ళుగా దేవుణ్ణి ఆరాధించే వారముగా మనం ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను సంపన్న స్థితిలో ఉన్నాను, నాకు తెలుసు, దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా నాకు అన్నీ నేను అనుభవించాను, కానీ ఏనాడు కూడా నేను దేవుణ్ణి
విడిచిపెట్టలేదు. అందుకే చూడండి పిల్ల మాటను చూస్తూ ఉన్నాం. 11వ వచనాన్ని చూద్దాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగినట నేర్చుకొని ఉన్నాను. మనం కూడా ప్రియులారా ఏ స్థితిలో ఉన్నా, మరి తక్కువ స్థితిలో ఉన్నా, ఎక్కువ స్థితిలో ఉన్నా, డబ్బున్నా లేకపోయినా, 10 మంది మన చుట్టూ ఉన్నా లేకపోయినా, మనం ఎలా ఉండాలంట? ఎప్పుడు కూడా ప్రభువుతో ఉండేటువంటి వారముగా ఉండాలంటే క్రీస్తు మీదనే మనము ఆధారపడి జీవించాలి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనం చూస్తున్నాం. అంటే కేవలం మనం ఎవరి మీద ఆధారపడి ఉండాలంటే మన జీవితాలన్నీ కూడా ప్రభువు మీదనే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదనే ఆధారపడి ఉండాలి. అందుకే మరి పౌలు గారు కూడా క్రీస్తు మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టే అవి శ్రమ అయినా, హింసలైనా, ఖడ్గమైన, బాధ అయినా, వేదనైనా, ఎన్ని శ్రమలైనా కూడా క్రీస్తు యొక్క సువార్తను ఎక్కడ కూడా ఆయన ఆపలేదు. ఆయన రాకడను గురించి, ఆయన నిజమైన రక్షకుడని, నమ్మిన వారికి నిత్య జీవ కిరీటాన్ని ఆయన ఇస్తున్నాడని అనేకులకు సువార్తను ప్రకటించాడు. కింది మాటలో మనం చూస్తాం ప్రియులా, 12వ వచనంలో, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఏమంటాడంట? అంతకంటే ముందుగా చూస్తే సౌలుగా ఉన్నప్పుడు సంపన్న స్థితిలో ఉన్నాడు, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, చాలా మరి డబ్బు కలిగినటువంటి వాడు, సకల విద్యలు నేర్చినటువంటి వాడు. కానీ సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నేను చూశాను, దీన స్థితిలో ఉన్నప్పుడు కూడా చూశాను. అయితే నాకు మీరు ఎన్నో రకాలుగా సహాయం చేశారు, నన్ను ఎంతగానో మీరు ఆదుకున్నారు, నా ప్రతి అవసరతను మీరు తీర్చారు, మీరు పంపించినవి నాకు ఎక్కువైపోతున్నాయి. చూడండి పౌలు గారి యొక్క విశ్వాసం ఏమంటారంటే, మీ మీద నేను భారముగా ఉండకూడదని, మీ మీద, సంఘం మీద, ప్రజల మీద, విశ్వాసుల మీద నేను భారముగా ఉండకూడదని నా పని నేను చేసుకుంటూ నా జీవనాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నాను. నేను ఎప్పటికీ మీకు భారముగా ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక ప్రాంతాలు తిరిగాడు, సముద్రాలలో రాత్రింబగలు ప్రయాణాలు చేసినటువంటి మరి భక్తుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనము దేవుని వాక్యాన్ని ప్రకటించమని చెప్పడం లేదు, కానీ దేవుని వాక్యాన్ని వినడానికి ఈనాడు మనము దేవుని మందిరంలో ఉండలేకపోతున్నాం ప్రియులారా. అందుకే మనం చూస్తాం ఎలాంటి స్థితిలో ఉన్నాడో మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ప్రియులారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తాం. వారు క్రీస్తు పరిచారకుల, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఏమంటాడంట పౌలు గారు? అంటున్నారంట, నేను క్రీస్తు పరిచారకుడను, క్రీస్తు పరిచారకుడు. ఈనాడు పరిచర్య అంటే కసులు కొట్టడము కదా, దేవుని మందిరాన్ని శుభ్రం చేయడం అంటే చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. కానీ ఉన్నత పదవుల కంటే ఈ పదవే చాలా గొప్పది. దేవుని మందిర పరిచర్య చాలా గొప్పది ప్రియులారా. అందుకే పరిచారకుల విషయాల్లో నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు నేను పరిచారకుడనే కాబట్టి, నేను మీలాగే మరి చక్కగా కసులు కొట్టేవాడిని, దేవుని మందిరంలో బండలు తుడిచేవాడిని, ఏదైనా పని ఉందంటే అక్కడికక్కడే ముందుగా నేను 1 గంట ముందే వెళ్ళి పని చేసేటువంటి వాడిని. అందుకే ప్రియులారా ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను క్రీస్తు పరిచారకుడు, యేసుక్రీస్తు వారు కూడా పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు, కానీ పరిచారము చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాను. ఈనాడు క్రీస్తు నమ్మిన బిడ్డల్లో ప్రియులారా చాలామంది ఎలా ఉంటున్నారంటే, ఈనాడు క్రీస్తు పరిచర్య చేయడానికంటే, ఈనాడు ఒక దైవ సేవకుని చూస్తే, ఒక దైవజనుని చూస్తే, తన బైబిల్ తను పట్టుకోవడానికి కూడా ఏంటంటే ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఒక వాటర్ బాటిల్ తీసుకురావడానికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా ఏంటంట, తమ హృదయములలో గర్వించేటువంటి స్థితికి వెళ్ళిపోయారంట. నేను గొప్పవాణ్ణి. ప్రభునందు ప్రియులారా మనమందరం కూడా ఎవరమంట? పరిచారకులం ప్రియులారా, క్రీస్తు పరిచారకులం. మనమంతా కూడా ఏం చేశాడు క్రీస్తు? తన శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. ఈనాడు మనము కూడా ఎంత తగ్గించుకోగలిగితే అంత గొప్పగా దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. అందుకే ప్రభునందు ప్రియులు ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని,
అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక దివారాత్రము సముద్రములో గడిపి తిని. చూడండి పిల్లలు, ఎన్ని శ్రమలు పడుతున్నాడో చూడండి. కొరడా దెబ్బలు. యేసుక్రీస్తు వారికి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. మరి పౌలు గారికి అలాగని ఎన్ని మార్లంట? ఎన్ని మార్లు కొడుతున్నాడంట చూడండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే ఏంటంట? యూదుల చేత 5 మార్లు తిన్నాడంట ప్రియులారా. 5 సార్లు అంటే 39 × 5 లెక్కేసుకుంటే ఎంత అవుతుంది? మీరు ఆ అంకెను పైన రాసి పెట్టుకోండి. దాన్ని 39 × 5 ఎన్నిసార్లు? 195 సార్లు. 195 195 సార్లు దెబ్బలు తిన్నాడంట యూదుల చేత. ఏం కర్మ ఆయనకి దెబ్బలు తినడానికి? ఏం కర్మ? ఏమండి, ప్రభువు కొరకు నిలబడుతున్నాడు, ప్రభువు కొరకు సాక్షిగా నిలబడుతున్నాడు. ఒక్కసారి పట్టుకున్న దాన్ని ఇంకా వదిలిపెట్టలేదు. ప్రభువును పట్టుకున్నాడు, ఒకటేసారి పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నది ఇంకా ఇంకా లోతుగా వెళ్తున్నాడే కానీ ఇంకా నాకేమవసరం ఉందిలే, ఇంకేం వెళ్తాంలే. మనమైతే ఏదైనా అనారోగ్యం కలిగితే దేవుడా 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 అని ప్రార్థనకు వస్తాం, కానీ దేవుడు చక్కగా ఆరోగ్యం ఇస్తే మాత్రం ఇంకా దేవుణ్ణే మర్చిపోతుంటాం. అందుకే ప్రియులారా, అప్పుడప్పుడు మనకు కూడా కొన్ని శ్రమలు వస్తుండాలి, కొన్ని బాధలు వస్తుండాలి, కొన్ని కష్టాలు వస్తుండాలి. అప్పుడప్పుడు రోగాలు వచ్చి మనల్ని పలకరించిపోతుంటేనే దేవుణ్ణి కూడా మనము గుర్తుపెట్టుకుంటాం, లేకపోతే మర్చిపోతాం. అందుకే ప్రియులు ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక దివారాత్రము సముద్రములో గడిపి తిని. చూడండి ప్రియులారా, దివారాత్రము సముద్రంలో ఒక రాత్రంతా గడిపాడంట ప్రియులారా. ఎటు తోచక, ఎటు వెళ్ళాలో తెలియక ఓడ బద్దలైపోతూ ఉన్నప్పుడు ఏమంట? సముద్రములోనే నిలబడిపోయిన పౌలు గారి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు మనం ఉండగలుగుతామా? కొంచెం శ్రమలు కలిగితే, ప్రార్థన చేస్తే, శ్రమ కలిగితే ఇంకా అయిపోయింది ప్రియులారా. నేను యేసుక్రీస్తుని నమ్మినందుకే ఇన్ని శ్రమలు నాకు అంటుంటాం. ఆ శ్రమలలో కూడా నిన్ను రక్షించే దేవుడు ఎప్పుడో తెలుసా? నీవు విశ్వసించినప్పుడు. ప్రభునందు ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే చూడండి, కింది మాట్లాడటం, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను. ఏంటంట? స్వజనులు నా జనులే, నా సొంత వారే. రోమా సామ్రాజ్యంలో నేను చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి నా సొంత వారే నన్ను వేధించారు. ప్రభునందు ప్రియులారా చూడండి, మరి దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుని వలన ఆపద. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఏంటంట? పేరుకేమో సహోదరులే కానీ కపటపు చూపు చూసేటువంటి వారు ఉన్నారు. వారి వల్ల కూడా నేను ఎన్నోసార్లు ప్రయాసపడ్డాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? ఆ మాటని కింద మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకనూ చెప్పవలసి ఉన్నవి అనేకములు ఉన్నాయంట ప్రియులారా. చూడండి, మనకి తినడానికి తిండినిచ్చాడు, కట్టుకోవడానికి గుడ్డనిచ్చాడు, ఉండడానికి గూడునిచ్చాడు దేవుడు. ఆ గూడు దాటి బయటికి రాలేకపోతున్నాం దేవుని మందిరానికి. కానీ పౌలు గారు చూడండి ప్రియులారా, ఎలా ఉన్నాడంటే తెలుసా? దిగంబరిగా ఉన్నాడంట. దిగంబరిగా చూడండి, చలితో, ఆకలి దప్పులతో, మరి తరచుగా ఉపవాసముతో, చలితో. ఉపవాసం అంటే ఆయన ఎంచుకున్న ఉపవాసం కాదు, ప్రభు కొరకు నేను ఉపవాసం ఉండాలని ఉపవాసం కాదు, లేక తినడానికి లేక ఉపవాసముతో రాత్రులు జాగారం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా నేనున్నాను. దిగంబరత్వం అంటే బట్టలు లేక దిగంబరిగా ఉండేటువంటి స్థితులు కూడా నేను చూశాను. అయితే అన్నింటినీ చూశాను. సంపన్న స్థితిని చూశాను, దీనస్థితిని చూశాను, కలిమి చూశాను, లేమిలో చూశాను. అన్ని విషయాల్లో నేను చూశాను. కానీ
ఏమంటున్నాడంటే ఒకటే ఒక్క మాట అంటున్నాడు ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 13వ వచనంలో అంటాడు చూడండి. 13వ వచనంలో అంటాడు ఓ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచువాన్ని బట్టియే నేను సమస్తము చేయగలను. ఏమంటున్నాడంట? నన్ను బలపరచువాడు అంటే ఎవరు? ఆయన్ను బలపరిచింది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు వారు. నన్ను బలపరచువాన్ని బట్టియే నేను సమస్తాన్ని చేస్తాను. అది కష్టమైన, నష్టమైన, కరువైన, ఖడ్గమైన, ఈర్ష్యైన, ద్వేషమైన కదా, అది ఏదైనా కానీ ప్రియులారా, మనల్ని రక్షించే ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారిని బట్టియే నేను సమస్తం చేస్తాను. మనం కూడా ఏ విషయంలోనైనా ఎప్పటికైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం దేవునితో మనం ప్రమాణం చేసి చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక మాట ఏంటో తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని చేస్తాను. అది ఎంతటి కష్టమైన, ఎంతటి భారమైన నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తాన్ని నేను చేస్తానని నీవు నమ్మగలిగితే ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన కలుగజేస్తాడు. 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకున్నది మంచి పని. ఏంటంట? సంఘము పౌలు యొక్క పరిచర్యలో పాలుపుచ్చుకుంటుందంట ప్రియులారా. ఏంటంట? ఫిలిప్పీయులందరూ కూడా ఎవరితో పాలు పంచుకుంటున్నారంట? పౌలు గారి యొక్క శ్రమలో పాలు పంచుకుంటున్నారంట ప్రియులారా. ఈనాడు నేను సంఘాన్ని చూస్తే చాలా సంతోషిస్తాను. నిజంగా ఫిలిప్పీల లాంటి సంఘముగా ఈనాడు ఎంతో గొప్పగా దైవ సేవకుని ఎంతగో ప్రేమించేటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి సంఘముగా లేమిలో, కలిమిలో, బాధలో, కష్టములో, ఆర్థికపరమైన అవసరతల్లో ఎన్నో రకాలుగా ఆదుకున్నారు. ఈ మాటలు చెబుతూ పౌలు గారు అన్నారు. ఏమంటున్నారంటే ప్రియులారా, ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. 16వ వచనాన్ని చూద్దాం. ఎలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేస్తురి. ఏమంటున్నాడంటే పౌలు గారు, నేను తెసలోనికలో కూడా ఉన్నాను, అప్పుడు కూడా నా శ్రమను చూసి, నా కష్టాన్ని చూసి మీరు అప్పుడప్పుడు నాకు ఒక సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఏమంటున్నాడంటే కింది మాటలో చూస్తాం. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు. మీరు ఇస్తున్నారనో, మిమ్మల్ని పొగడాలనో, లేదంటే మీ గురించి మరలా ఇస్తారనో నేను మీ గురించి చెప్పడం లేదు. పౌలు గారు అంటున్నాడు చూడండి, మీ మీద భారంగా ఉండకూడదని ఆయన పని ఆయన చేసుకున్న ఆయన మీ మీద భారాన్ని పెడతాడా? అందుకే ప్రియులారా ఏమంటున్నాడు చూడండి, పై మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. 10వ వచనాన్ని చూస్తే, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువునందు మిక్కిలి సంతోషించిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయము దొరకకపోయెను. అంటే నాకు కొదువ కలిగినందున, అప్పుడు ఈ పౌలు గారికి ఏదో ఒక కొదువ ఉంది. ఆ కొదువ ఉన్నందుకే ఇలా మాట్లాడుతున్నాడేమో, ఏదైనా మేమేమైనా సహాయం చెయ్యాలేమో అని ఒకవేళ ఫిలిప్పీలు అనుకుంటారేమోనని ఏమంటున్నాడంటే చూడండి, కింది మాటలు అంటున్నాడు చూడండి ప్రియులారా. 11వ వచనాన్ని, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. ఎందుకంటే నేను సుఖాన్ని చూశాను, సంపన్న స్థితిని చూశాను, ఉన్నత స్థితిని చూశాను, లేమిని చూశాను, బాధపడ్డాను, కష్టపడ్డాను, అన్నీ చూశాను. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఏమంటాను? మీరు ఇలాంటి మనసు కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇలాంటి మనసు మీరు కలిగి ఉన్నారు. అందుకే ప్రియులారా ఏమంటున్నాడంటే, నేను మీరిచ్చేటువంటి దాన్ని బట్టి నేను మీ గురించి చెప్పడం లేదు అంటున్నాడు చూడండి. ఇలాగ చెప్పటం లేదు కానీ ఏమంటున్నట, మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెబుతున్నాను. ఏమంట? పౌలు గారి యొక్క ఆశ మిమ్మల్ని పొగిడి మీరేదో మాకు ఇంకా పెడతారేమో, మాకు ఏదైనా చేస్తారేమోనని కాదు. ఏమంటున్నాడంటే, మీరు పెట్టిన దానిని గుర్తు చేసి, మీరు పెట్టిన దానికంటే ఎక్కువగా దేవుడు ప్రతిఫలాన్ని దయచేయాలని. ఏమంట? పెట్టిన దానికంటే ఎక్కువగా దేవుడు మీకు ప్రతిఫలాన్ని. అందుకంటున్నాడు చూడండి పిల్లరా, 17వ వచనంలో అంటాడు మధ్యలో, మీరు ఇచ్చిన ఈవిని ఆపేక్షించి ఇలాగ నేను చెప్పటలేదు కానీ
మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెబుతున్నాను. అంటే మీ కొరకు నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు మీకు సహాయం చేయాలని. మీరు ఒక దైవ సేవకునిగా మీరు ఏమైతే పెట్టారో అది ఆహారమైన, ఆర్థిక పరమైనటువంటి అవసరతలైన, అది ఏదైనా కూడా మీరు ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టి దేవుడు మీకు గొప్ప కృప చూపించాలని ఈ మాటలు చెబుతున్నాను. కానీ మీ నుంచి నేను ఏది ఆశించడం లేదు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు మనము కూడా పౌలు వలె మరి గొప్ప స్థితిని, ఉన్నత స్థితిని, సంపన్న స్థితిని అన్నింటిని మనం చూడగలుగుతున్నా కూడా దేనికైనా మనము సిద్ధపడి ఉండాలి. అది చావుకైనా బ్రతకడానికైనా. ప్రభునందు ప్రియులారా, మనం చూస్తాం కొంతమంది జీవితాలను చూస్తే ఏమంటారంటే ఈ కష్టాలు భరించే కన్నా చావడమే మేలంటుంటారు. ప్రభునందు ప్రియులారా, ఒక క్రైస్తవుడిగా మనం బ్రతికున్నా ప్రభు కొరకే బ్రతకాలి, మరణించినా ప్రభు కొరకే మరణించాలి. అలాంటి స్థితిలో నీవు నేను ఉండాలని పౌలు గారు అదే విధిరూపకముగా మనకు చూపిస్తున్నాడు. పౌలు గారు అదే స్థితిని చూపిస్తున్నాడు. నేను అలా ఉన్నాను. ఒకప్పటి స్థితిని నన్ను గమనిస్తే చివరిగా నన్ను ఇలా ఎన్నో రకాలుగా శ్రమలు పడుతున్నాను. ఎందుకొరకు శ్రమలు పడుతున్నాడు? క్రీస్తు రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించి అనేక ఆత్మలను రక్షిస్తూ ఉన్నాడు. ఈనాడు మనం రక్షింపబడితే అది ఎవరికో తెలుసా? సంతోషం. పరలోకమందున్న దూతలు సంతోషిస్తారంట. 99 గొర్రెలు తప్పించుకు ఉన్నా కూడా ఒక్క గొర్రె తప్పిపోయినా ఏం చేస్తామంట? ఆ గొర్రె కోసం ప్రయాసపడి వెళ్ళి అది దొరికితే ఎంత సంతోషపడతాడో యజమాని. అలాగే ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో అంత సంతోషం కలుగుతుందంట. ప్రియులారా, ఈనాడు నీవు రక్షింపబడగలిగితే నీ వల్ల సంతోషం ఏంటంట? రక్షింపబడగలిగితే నీ వల్ల పరలోక రాజ్యంలో సంతోషం. ఆ సంతోషాన్ని నీవు దేవునికి ఇవ్వగలుగుతావా? యేసుక్రీస్తు వారు చేసిన సిలువ త్యాగానికి ప్రతీకగా ప్రభువా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా, నా రక్షణ భాగ్యాన్ని నేను చివరిదాకా నేను నిలుపుకుంటాను ప్రభువా. ఓ వీలైతే ప్రభువా నీ సువార్తను అనేకులకు ప్రకటిస్తూ ప్రభువా నా మరణానంతరం మరణము మీరు మరి వచ్చే పర్యంతరము తండ్రి నీ మరణాన్ని మేము ప్రచురిస్తామయ్యా. ఒకవేళ అలాంటి స్థితిని కలిగి ఉంటే, అలాంటి సమర్పణ గుణాన్ని కలిగి ఉంటే ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం. పౌలు గారు అంటున్నారు, ఎంతో ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. ఈనాడు నీకు లాభం అనుకున్న దాన్ని నీవు నష్టముగా, ప్రభు కొరకు నీవు నష్టం చేసుకుంటావా? అలాంటి స్థితిని నీవు కలిగి ఉంటావా క్రీస్తు కొరకు? అలా కలిగి ఉంటే ఈ రాత్రి ప్రభువుతో మాట్లాడు. ప్రభువా నాకు కూడా పౌలు వలె సహనాన్ని దయచేయండి, పౌలు వలె పరిచర్య చేయగలిగే భాగ్యాన్ని దయచేయండి. పౌలు వలె ప్రయాసపడుతున్నాయన అనేక ప్రాంతాలకు సువార్తను ప్రకటించడానికి నన్ను నేను ప్రభువా నీ కొరకు సాక్షిగా నిలుపుకోవడానికి కృప చూపించండి ప్రభువా. ఒకవేళ ఈ జీవితం ఇంతటితో ముగిస్తే నాయనా నేను బ్రతికి ఉన్నను ప్రభువా, నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. ఒకవేళ చావైతే లాభమని పౌలు గారు చెబుతున్నట్టుగా ఒకవేళ చావైతే నీతో ఉంటానయ్యా. తీర్మానం తీసుకుంటావా? ప్రభుతో జీవిస్తావా? ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరులు సుజ్ఞానం మన ప్రార్థనలో నడిపిస్తారు.